అందరికీ నమస్కారం. మా ఈ ఎపిసోడ్‌కి స్వాగతం. మేము ఇప్పటివరకు చేసిన ఎపిసోడ్స్ అన్నిటిలో దాదాపు అన్నీ సుమారుగా ఒక గంట లేదా గంట పైనే నిడివి ఉండడం వల్ల చాలామంది ఇలా అన్నారనమాట. అంటే ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. ఎపిసోడ్ నిడివి చాలా పొడవుగా ఉంటుంది. చ లెంత్ చాలా ఎక్కువుంటుంది. సో, వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని. అందుకని చెప్పేసి ఇవాల్టి ఎపిసోడ్‌ని 3 భాగాలుగా విభజించి వారానికి ఒక భాగంలాగా రిలీజ్ చేస్తాము. సో, ఈ పాడ్‌కాస్ట్‌లో నాతో పాటు శాండిల్య ఇంకా నా ఫ్రెండ్ కార్తికేయ గూడా పాల్గొన్నారు. యాజ్ యూజువల్ పాడ్‌కాస్ట్‌లో మెన్షన్ చేసిన లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. హ్యాపీ లిజనింగ్. ఈ పాడ్‌కాస్ట్‌లో 'క్రిష్' తీసిన ఫస్ట్ 3 సినిమాలు 'గమ్యం', 'వేదం' ఇంకా 'కృష్ణ వందే జగద్గురం' ఈ 3 సినిమాల గురించి మాట్లాడతాము. అంటే ఇది 3 పార్ట్ సీరీస్ లాగా వస్తుంది. దీనికి ఇన్స్పిరేషన్ ఏంటి అంటే సిరివెన్నెల గారి బర్త్‌డే రోజు ఒక ఈవెంట్ జరిగింది. సో, ఆ ఈవెంట్‌లో క్రిష్ చెప్తారనమాట. ఫస్ట్ ఫస్ట్ 'గమ్యంలో' ఒక జర్నీలో అతను తెలుసుకుంటాడు. 'వేదంలో' అందరూ ఏదో ఏదో పొందాలి, ఏదో వాళ్ళకేదో కల్పించాలి అని ట్రై చేస్తూ వాళ్ళ వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుంటారు. ఎట్ ది ఎండ్ ఒక సెల్ఫ్ రిలేషన్ ఆర్క్ ఉంటుంది ప్రతి ఒక్క స్టోరీకి. 'కృష్ణం వందే జగద్గురుంలో' అతని గురించి అతను అక్కడున్న సిట్యుయేషన్స్ వల్ల తెలుసుకుంటాడు. అంటే అతన్ని ఫోర్స్ చేసేస్తాయి సిట్యుయేషన్స్. సో, దానివల్ల అతను తెలుసుకుంటాడు. సో, ఇట్ ఈస్ సార్ట్ ఆఫ్ సో, ఈ 3 సినిమాలుకి ఒక ఇంటర్‌లింక్ ఉంది అని క్రిష్ చెప్తారు ఆ ఇంటర్వ్యూలో. అండ్ ఆయన చెప్పే ముందు మాకు మాకు కూడా అనిపించింది దీని గురించి రాయాలి అని. అండ్ దెన్ హి డబుల్ చెక్ వాటెవర్ వి థాట్ ఎర్లియర్ అన్నమాట. ఈ పాడ్‌కాస్ట్ సీరీస్‌కి బేసిస్ ఇదన్నమాట. సో, ఈ 3 మూవీస్‌లో ఉన్న సెల్ఫ్ రియలైజేషన్ ఆర్క్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఆహ్, ఈ మూవీస్‌లో ఉన్న డీటెయిల్స్, ఇంట్రికేసీస్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. సో, ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ 'గమ్యం'. సో, 'గమ్యం'కొచ్చేసరికి ఆహ్, నాకు గుర్తు నాకు గుర్తుంది ఏంటి అంటే, నేను దీన్ని ఇంట్లో చూసాననుకుంటా. ఏదో నాకు గుర్తుందయితే సంక్రాంతి హాలిడేస్‌లో సాయంత్రం సినిమాలేస్తుంటే అప్పుడు చూసాననుకుంటా ఫస్ట్ టైమ్. అప్పుడు చూసినప్పుడు బానే అనిపించింది. ఎందుకంటే మేజర్‌లీ బికాస్ ఆఫ్ అల్లరి నరేష్. ఎందుకంటే మొత్తం సినిమాని డ్రైవ్ చేస్తాడు. ఎంటర్‌టైన్‌మెంట్ వైస్ అప్పుడు చూసుకుంటే. దెన్ చాలా సార్లు చూసాను సినిమాని. అండ్ దెన్ లాస్ట్ ఇయర్ అనుకుంటా ఎంతవరకు సాంగ్‌కి రైటప్ రాయాలన్నప్పుడు మళ్ళీ చూసాను. అప్పుడు ఇంకా చాలా పరిశీలించి చూసాను సినిమాని. చూసినప్పుడు చాలా డీటెయిల్స్ కనపడ్డాయి. మేము దాని గురించి రాసాం కూడా. అండ్ యాక్చువల్లీ ఆ పోస్ట్‌కి బాగానే రెస్పాన్స్ వచ్చింది. ఆహ్, దెన్ మళ్ళీ ఈ ఈ పర్టిక్యులర్ టాపిక్ గురించి మాట్లాడాలని చెప్పి నేను, పృథ్వీ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. ఆహ్, బట్ దెన్ ఇప్పుడు ఎవెన్చువల్లీ కుదిరింది. సో, మళ్ళీ చూసాను సినిమా. అండ్ దెన్ నిన్న చూసినప్పుడు నాకు అప్పుడు ఏం చూసానో తెలీదు గానీ, నిన్న చూసినప్పుడు నాకు ఇంకా చాలా ఇంట్రికేట్ డీటెయిల్స్ కనపడ్డాయి. సో, క్రిష్ ఏదైతే వరల్డ్ ఎస్టాబ్లిష్ చేశారో, సో, 'గమ్యంలోని' వరల్డ్ 'వేదం' ఇంకా 'కృష్ణమద జగద్గురుంలో' క్లియర్‌గా ఓవర్ స్పిల్ అవుతుంది. సో, 'గమ్యం' ఒక అంబ్రెల్లా అనుకుంటే, 'గమ్యం' కింద 'కృష్ణమద జగద్గురు' ఇంకా ఆహ్, 'వేదం' వస్తాయని నా ఫీలింగ్. అంటే లైక్ స్టోరీస్ కొన్ని స్పిల్ అయ్యాయి. బట్ ఈచ్ ఒక్కొక్క సినిమాకి వాడి స్టోరీ ఉన్నా, 'గమ్యంలో' అన్ని పాయింట్స్ కనబడుతూ ఉంటాయన్నమాట. ఎక్కడెక్కడి నుంచి పిక్ చేసుకున్నారు అనేది. సో, అలా చూసుకుంటే 'గమ్యం' నాకు మళ్ళీ నిన్న చూసినప్పుడు ఇంకా చాలా చాలా నచ్చింది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో పొలిటికల్ ఇన్ దట్ సెన్స్. అంటే ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద మేజర్ పొలిటికల్ ఫిల్మ్స్ క్రిష్ తీసింది అంటే అది 'గమ్యం' అనొచ్చు. 'కంచె' 'కంచె' కూడా సార్ట్ ఆఫ్ పొలిటికలే, కానీ అది కూడా ఫిలాసఫికల్ బ్యాటిలే కదా! పాలిటిక్స్ గురించి అంటే మాట్లాడే సినిమా అంటే అది 'గమ్యమే' అయ్యుంటదండి క్రిష్‌లో. సో, పృథ్వీ. శాండీ ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టే ఆ కాంటెక్స్ట్‌ని కొంచెం బెటర్‌గా చెప్తాను. శాస్త్రి గారి బర్త్‌డే జరిగింది అంటే లాస్ట్ ఇయర్ జరిగిన ఈవెంట్‌లో జరిగింది యాక్చువల్లీ. అక్కడ ఎగ్జాక్ట్‌గా క్రిష్ గారు చెప్పిన వర్డ్ నేను రిపీట్ చేస్తాను. ఆయన చెప్పిందేంటంటే ఆహ్, హి కాల్డ్ దిస్ ద సొసైటీ ట్రిలజీ. అండ్ గమ్యంలో ఏం జరుగుతుంది అంటే ఒక పర్సన్ సొసైటీలో ఉన్న అన్ని సెక్షన్స్‌ని చూసుకుంటూ ఒక జర్నీ సాగిస్తూ తనని తాను డిస్కవర్ చేసుకుంటాడు. అది గమ్యంలో జరుగుతుంది. వేదం, వేదం ఏంటంటే సొసైటీలో డిఫరెంట్ సెక్షన్స్‌కి
ఒక ప్రాబ్లమ్ ఫేస్ అవుతే, ఆ ప్రాబ్లమ్ నుంచి ఎలా బయటికొచ్చారు అనేది వేదంలో జరుగుతుంది. అండ్ 'కృష్ణం వందే జగద్గురు'కొచ్చేసరికి ఆయన శాస్త్రి గారితో రాయించిన పాట, ఆయన శాస్త్రి గారు రాసిన పాట ఆహ్, 'జరుగుతున్నది జగన్నాటకం' నుంచి ఆయన కంక్లూడ్ చేయగలిగింది ఏంటి అంటే, ఒక మనిషిలోనే ఒక సొసైటీ ఉంటుంది అని ఆహ్, ఆయన జెప్పారు. సో, బేసికల్లీ అక్కడి నుంచొచ్చిన ఐడియా లైక్ వి హావ్ టు డూ సంథింగ్ ఆర్ టాక్ సంథింగ్ అబౌట్ ఈ 3 సినిమాల గురించి మాట్లాడాలి అనేసి అక్కడి నుంచొచ్చిన ఐడియా ఇది. అది పక్కన పెట్టేస్తే నేను 'వేదం' 2009లో 'దేవి' థియేటర్‌లో చూసాను. యాహ్! మా పేరెంట్స్‌తో పాటెళ్ళాను. ఐ రిమెంబర్ థిస్ వెరీ క్లియర్‌లీ. ఎందుకు గుర్తుందో లేదో తెలీదు గానీ, ఈ సినిమా నేను థియేటర్‌లో చూసినట్టు మాత్రం బాగా గుర్తుంది. అండ్ అప్పుడు ఆయన జెప్పిన ఫిలాసఫీ గానీ, పాలిటిక్స్ గానీ ఏమీ అంత అర్థం కాలేదు. బట్ సినిమా అయితే చాలా నచ్చింది అప్పుడే. అండ్ అప్పుడు పాటలు గూడా చాలా ఎంజాయ్ చేశాను. ఓవర్ ద టైమ్ శాస్త్రి గారి లిరిక్స్ గురించి చదువుతూ, ఆయన లిరిక్స్‌లో ఉన్న మీనింగ్స్ అవన్నీ తెలుసుకుంటున్న టైంలో ఎంతవరకు ఎందుకొరకు అనే పాట గురించి రాయాలన్న టైంలో గూడా చాలా విషయాలు తెలుసుకున్నాను. అండ్ దాంట్లో ఉన్న ఫిలాసఫీ మొత్తం వెతకగలిగాననమాట. ఓవర్ ద ఇయర్స్ ఒక 2, 3 టైమ్స్ చూసాననుకుంటా. బట్ ఎవ్రీ టైమ్ ఐ థింక్ అంటే నా ప్రకారం చెప్పాలి అంటే 'క్రిష్' డెబ్యూ ఫిల్మ్‌లోనే ఇన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నారంటే అది చాలా అంటే ఒక సాహసం అనే చెప్పాలి. అండ్ హి పుల్డ్ ఇట్ ఆఫ్ అంటే ఆయన చేయగలిగారు. సో, ఐ థింక్ ఇట్ ఈస్ హిస్ బెస్ట్ రిటన్ ఫిల్మ్ టిల్ డేట్. అండ్ స్క్రీన్ ప్లే వైస్ అవన్నీ ఇప్పుడు మళ్ళీ డిస్కస్ చేస్తాం. సో, డీటెయిల్స్‌లోకెళ్ళే ముందు ఐల్ గివ్ ఇట్ ఆఫ్ టు మై ఫ్రెండ్ కార్తికేయ అని ఇనీషియల్ థాట్స్. నేను ఫస్ట్ 'క్రిష్‌ని' డైరెక్టర్‌గా చెప్పాలి అనుకుంటే, ఒక మంచి డైకోటమీ తీసుకొస్తాడు తెలుగు ఇండస్ట్రీకి. ఎలా అంటే, హి ఈస్ మోర్ ఫిల్మ్ మేకర్ థాన్ ఎ డైరెక్టర్. హి ఈస్ మోర్ స్టోరీ టెల్లర్ థాన్ ఎ ఫిల్మ్ మేకర్ అండ్ డైరెక్టర్. సో, కథలు చెప్పే ఆ ఒక ఇన్నెట్ ఉత్సాహం ఉన్న అతను, రాదర్ థాన్ ఒక మూవీ తీద్దాము, ఈ టిక్ మార్క్స్ పెట్టుకుందాము అనే సార్ట్ ఆఫ్ డైరెక్టర్ కంటే, సొసైటీ ట్రయాలజీ ఇలా నేమ్ చేసేదానిక ఇలా నేమ్ చేస్తుంటే నేను ఇంకోటి కూడా గమనించా. 'క్రిష్' ఫస్ట్ 3 మూవీస్‌కి రెస్ట్ ఆఫ్ ద వర్క్‌కి ఉన్న ఎగ్జాంపులరీ డిఫరెన్స్. అదేంటంటే మనుషులు, సందర్భాలు. ఫస్ట్ మూడిట్లో మనుషులకి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇట్స్ అబౌట్ ఎ జర్నీ ఆఫ్ ఎ మ్యాన్. ఎలా అయినా గావచ్చు. ఆ జర్నీ 'గమ్యం' అనే మూవీలో కంపాషన్ అంటే ఏంటో తెలుసుకుంటాడు. 'వేదం' అనే మూవీలో ఒక్కొక్క క్యారెక్టర్ వాట్ ఇట్ మీన్స్ టు బి హ్యూమన్ లివ్ అండ్ లెట్ లివ్ అనే ఫిలాసఫీ తెలుసుకుంటారు. 'కృష్ణం వందే జగద్గురుంలో' ఐ మైసెల్ఫ్ యామ్ ద గాడ్ అనే ఒక అద్వైత సిద్ధాంతాన్ని తెలుసుకుంటాడు. సో, ఏదైనా గాని దే ఆర్ క్యారెక్టర్ సెంట్రిక్, క్యారెక్టర్ డ్రివెన్. మనం ఆ నెక్స్ట్ నుంచి చూస్తే అంత ప్రొఫౌండ్‌గా మనుషులేమి నేర్చుకోరు ఆయన సినిమాల్లో. ఇఫ్ యూ టేక్ 'కంచె'లో దూపాటి హరిబాబు గొప్పగా ఏదో వ అతని లైఫ్ చేంజింగ్‌గా క్యారెక్టర్ ఆర్క్ ఏముండదు అతనికి. సిమిలర్ టు 'గౌతమిపుత్ర శాతకర్ణి' అండ్ రిమైనింగ్ మూవీస్. ఐ హోప్ వి డోంట్ డిస్కస్ అబౌట్ ద లేటర్ మూవీస్. బట్ యాహ్! ఈ ఫస్ట్ 3 మూవీస్ అయితే మనుషులుగా ఎలా ఉంటారు? క్యా క్యారెక్టర్ డ్రివెన్ మూవీస్. చాలా అద్భుతం. 'గమ్యం' అయితే నాకు చాలా పర్సనల్లీ చాలా ఇష్టమైనది 'వేదం.' బట్ 'గమ్యం' దానికి ఆ పునాది రాళ్ళని ఏసి పెట్టిన సినిమా. 'వేదంలో' క్రిష్ ఏది పడితే అది అంటే ఇష్టమొచ్చిన నేరేటివ్ టెక్నిక్స్, ఇష్టమొచ్చిన తనకి కావాల్సిన క్యారెక్టర్ బీట్స్ ఇవన్నీ తీసుకురావడానికి అద్భుతమైన ఫౌండేషన్ ఏసింది 'గమ్యం' అనే మూవీ. 'గమ్యం' ఈస్ వెరీ సింపుల్ స్టోరీ. ఆహ్, వ ఒక మనిషి లవ్ అంటే ఏంటో తెలుసుకుంటాడు. ఆ తెలుసుకునే దాంట్లో అతను తెలుసుకునేదేంటంటే ఇట్ టేక్స్ ఎఫర్ట్. సో, ఈ జనరేషన్‌లో మనకి లవ్ అంటే ఎంజాయ్‌మెంట్ అయిపోయింది బేసిక్‌లీ. జస్ట్ లైక్ అభిరామ్ స్టార్టింగ్ ఎలా ఉండేవాడో అలా. సో, తర్వాత ఈ లవ్ అనేది పరిపూర్ణమవ్వాలి. అంటే దానికి గావాల్సింది కంపాషన్ అనే ఒక బ్యూటిఫుల్ సాల్ట్. ఇప్పుడు కూరలో అన్నీ ఉంటాయి చూడ్డానికి. ప్రేమ గూడా అలాంటిదే. కాకపోతే అవన్నీ బయటికి రావాలి, దాన్ని తినగలగాలి అంటే సాల్ట్ ఉండాలి. అది కనిపియదు. అదే కంపాషన్ అనే ఒక సింపుల్ యట్ ప్రొఫౌండ్ లెసన్ నేర్చుకుంటాడు 'గమ్యం' మూవీలో. సో, ఇనీషియల్ థాట్స్ అవి అంటావు. యాహ్! ఆహ్, యాహ్! బ్యూటిఫుల్లీ పుట్ అనుకోవచ్చు. ఐ మీన్ ఆహ్,
పూరా సార్ట్ ఎనాలజీ అయితే యాహ్! బట్ దట్ డ్రైవ్స్ ద పాయింట్ యాక్చువల్లీ. యాహ్! సో సినిమాస్ చూసుకుంటే ఆహ్, సినిమా నన్నడిగితే 'గమ్యం' సినిమాని 2 సెక్షన్స్‌లా విభజించొచ్చనమాట. ఏంటి అంటే ఫస్ట్ సెక్షన్ ఏంటి అంటే ఇందాక కార్తికేయ అన్నట్టు ఆహ్, వాడు ఎలా అయితే అల్లరి చిల్లరగా తిరిగి రియలైజ్ అవుతాడో ఇది ఇంపార్టెన్స్, ఇది లైఫ్ ఇంపార్టెన్స్ అని. సో, అది బేసిక్‌గా వన్ వే జీవితానికి టైటిల్ కార్డ్స్ పడే దగ్గర నుంచి వాడు వాళ్ళ నాన్నని కలుస్తాడు గదా! వాళ్ళ నాన్న పిక్ జేసుకుంటారు ఆ ఊర్లో. సో, అక్కడి వరకు ఒక ఫిల్ము. దాని తర్వాత లైక్ ద లాస్ట్ 20 మినిట్స్ ఇట్ ఈస్ పొలిటికల్ కామెంటరీ. అంటే చాలా ఇష్యూస్ డీల్ చేశారు దాంట్లో. విల్ కమ్ టు దట్. సో వన్ వే జీవితానికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షౌట్ అవుట్ టు క్రిష్. ఎందుకు అంటే టైటిల్ కార్డ్స్ లో మొత్తం సినిమాని చూపిస్తారు మళ్ళీ. చాలా తక్కువ మంది డైరెక్టర్స్ చేస్తారు అండ్ డెబ్యూ ఫిలిం లో మళ్ళీ అది చేయడం అంటే ప్రాబ్లీ ఆలోచిస్తాను అనుకుంటా. సో మళ్ళీ నిన్న కూడా అబ్జర్వ్ చేశాను. సో దానికి షౌట్ అవుట్. అండ్ దెన్ వన్ వే జీవితానికి ఈజ్ అగైన్ కంప్లీట్ క్యారెక్టర్ ఆఫ్ అభిరామ్ రైట్. సో వన్ వే జీవితానికంటే వాడు ఎలా బతుకుతున్నాడో అదే జీవితం అనుకుంటూ ఉంటాడు. సో కంపాషన్ అనేది ఉండదు, అసలు మిగతా వాళ్ళు ఎలా బతుకుతారో అనేది ఉండదు. సో ఒక డైలాగ్ కూడా ఉంటుంది, నేను న్యూయార్క్ వెళ్ళాను, ప్యారిస్ వెళ్ళాను, లండన్ వెళ్ళాను, ఎక్కడ ఎట్లాంటి దరిద్రం చూడలేదు అంటే అప్పుడు జానకి అంటుంది, నువ్వు వెళ్ళింది ప్రదేశాలకి ప్రపంచానికి కాదు, నువ్వు చూసింది ప్రదేశాలని ప్రపంచాన్ని కాదు అని చెప్తుంది. సో సో వాడు ఒక బబుల్లో బతుకుతూ ఉంటాడు. సో ఆ బబుల్ నుంచి బయటికి వచ్చేసరికి బయటికి తెచ్చింది బేసిక్గా ఒక రకంగా గాలిసీను, ఒక రకంగా జానకి. సో జానకి ఎనేబుల్ చేస్తుంది, గాలిసీను చేయబట్టుకుని చూపిస్తాడు అనమాట, ఇలా 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 ఉంటుంది ప్రతి ఎనేబులర్ జానకి ఇస్ ద పర్పస్, గాలి సీన్ ఇస్ ద కాజ్ అనుకుంటా. ఆర్ జానకి ఎలా అంటే మనం పాత లవ్ స్టోరీస్ లో చూస్తూ ఉంటాం, ఒక మ్యానిక్ పిక్సీ డ్రీమ్ గర్ల్ అంటారు కదా. ఇందులో ఆ మ్యానిక్ పిక్సీ చేసి జస్ట్ డ్రీమ్ గర్ల్ అనమాట. జానకి పెద్ద క్యారెక్టర్ ఆర్క్ ఏమి ఉండదు, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా తన ఒకతే అలా ఒక పోల్ లా ఉంటది. ఆ పోల్ ని పట్టుకొని గాలి సీను గాని అభిరామ్ గాని వాళ్ళ క్యారెక్టర్ ఆర్క్స్ ఇలా టర్న్స్ తీసుకుంటారు. అంటే నేను ఎందుకన్నా అంటే సో ఎనేబులర్ గాలి సీన్ ఎందుకన్నా అంటే సో వాడి త్రూ చూస్తూ ఉంటాడు అనమాట వీడి లైఫ్ ని బేసిక్ గా. అంటే వాడి త్రూ అంటే వాడితో కలిసి ఉన్నప్పుడు చూస్తూ ఉంటాడు లైఫ్ ని. సో చూస్తూ ఉండడం కూడా జానకి పర్స్పెక్టివ్, జానకి ఎలా చూసిందో అలా చూడడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. జానకి ఆల్రెడీ చెప్పింది కానీ రియలైజ్ అవ్వడు. బట్ వన్స్ హి ట్రావెల్స్ విత్ గాలి సీను, సో ఆ రియలైజేషన్ అనేది వస్తూ ఉంటుంది అతనికి. జానకి వల్ల డైరెక్ట్ గా అభిరామ్ మారుతాడు. అంటే తన క్లాస్ లో పాఠాలు జానకి చెప్పినట్టయితే ప్రాక్టికల్ గా ఇట్లా గాలి సీన్ చూపిస్తూ ఉంటాడు. కాన్వర్స్లీ జానకి వల్ల గాలి సీన్ ఇంకా మారుతాడు వయా అభిరామ్, డైరెక్ట్ గా కలవకపోయినా గానీ. ఓకే, ఎలా? సేమ్ ఇప్పుడు ఏ సిచ్యువేషన్ వచ్చినా గానీ ఇది కాదు ఇది అని అభిరామ్ గాలి సీన్ చెప్పాడు అనుకో, ఒక దొంగతనం విషయంలో గానీ, అట్లీస్ట్ ప్రతి ఒక్క గొడవలో గానీ, వీడు అల్లరి చిల్లరగా ఉండడంలో గానీ, ఇట్ వాజ్ నాట్ అభిరామ్ స్పీకింగ్, ఇట్ వాజ్ జానకి ఫ్రమ్ అభిరామ్ స్పీకింగ్. జానకి వర్డ్స్ ని, అంటే జానకి దగ్గర తనకున్న కనెక్షన్ ని ఫస్ట్ అప్లై చేసేది గాలి సీను. బట్ వాళ్ళు ఎక్కడ ఇంటరాక్ట్ అవ్వరు కాబట్టి వి కాంట్ మేక్ దట్ కనెక్షన్. అంటే ఇండైరెక్ట్ గా సో సార్ట్ ఆఫ్ ఫస్ట్ ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిన తర్వాత వాడు వెళ్ళాలి, నాకు జానకి కావాలి అంటాడో, వాడికి ఉన్నది మొండి పట్టుదల. మనకేదో వాడేదో కోల్పోయాడు, వాడికి ఉన్నది మొండి పట్టుదల, నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోతుంది మొండి పట్టుదలతోనే వాడు వెళ్ళాలనుకుంటాడు. కానీ త్రూ దట్ జర్నీ, సో ఆ పాట కూడా అదే చెప్తుంది, నీ గమనమే గమ్యం అవుతుంది. సో నీ డెస్టినేషన్ ఇస్ నాట్ యువర్ డెస్టినేషన్ బట్ ద జర్నీ ఈజ్ యువర్ డెస్టినేషన్. సో వాడు ఆ జర్నీలో వెళ్తున్నప్పుడు హీ బికమ్స్ మోర్ కంపాషనేట్. ఎందుకంటే వాడు ఆ యాక్షన్ చేసినప్పుడు వాడు ఫీల్ అయ్యేది అదే కదా, నువ్వు అసలు నన్ను ఎలా వదిలేస్తావా. సో వాడు యాక్షన్ చేసిన తర్వాత కూడా ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అంటే అసలు నన్ను ఎలా వదిలేసి వెళ్ళిపోయింది అని. సో ఆ కోపం బాగా కన్వర్ట్ అయింది వాడికి, అంతే తప్ప ఆ పిల్ల కావాలని కాదు. ఆ పిల్ల మీద ఇష్టము పెరిగేది అంతా కూడా ఇట్ ఈస్ ఇన్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద జర్నీ ఓన్లీ. అంటే డిస్కవరింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ హీ గోస్ త్రూ అంటే కదా. సో అలా చేసుకుంటుంటాడు. అండ్ ఆయన మన శాస్త్రి గారికి క్రిష్ ఇచ్చిన సిచ్యువేషన్స్ కూడా అలానే ఉన్నాయంట యాక్చువల్లీ లిరిక్స్ రాస్తున్నప్పుడు. సో వన్ వే జీవితం రాసినప్పుడు
ఆ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో అభిరామ్ మనకెలా కనపడతాడో లిరిక్స్ అలానే ఉంటాయి. అండ్ యాస్ ద మూవీ ప్రోగ్రెసెస్ ఎంతవరకు ఎందుకొరకు పాటొచ్చేసరికి దానిలో ఆల్రెడీ చేంజ్ వచ్చేసింది. సో, అందుకు ఎంతవరకు ఎందుకొరకు లిరిక్స్ అలా ఉంటాయి. సో, ఈ జర్నీ ఏదైతే ఉందో వెనక సినిమాలో జరిగిన జర్నీ ఏదైతే ఉందో దాన్ని డిస్క్రైబ్ చేస్తూ రాసిన పాట ఎంతవరకు ఎందుకొరకు. అండ్ స్టిల్ అతను ఆ గమ్యం చేరుకోలే గదా! లైక్ జానకి తన గమ్యం. లైక్ ఫైండింగ్ హర్. సో, ఇంకా చేరుకోలే కాబట్టి ఇంకా ఎంతవరకు ఎందుకొరకు అనే మీనింగ్‌లో రాసినా గూడా సో, ఇట్ టెల్స్ వాట్ హి ఈస్ అండ్ హౌ హి హస్ చేంజ్డ్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి అని. అది గూడా ఒక అద్భుతమైన ట్రోప్ అనిపిస్తుంది నాకు. ఎలా అంటే జస్ట్ లైక్ గమనమే గమ్యం. అది అద్భుతమైన ఫ్రేజ్ అంటే అది. జస్ట్ లైక్ మేబీ ద ట్రెజర్ ఈస్ ద లెసన్స్ వి ఫౌండ్ ఆన్ అవర్ వే అన్నట్టు. ఒక ట్రెజర్ హంట్ ఇప్పుడు 'జానకి' అనే ట్రెజర్ హంట్‌కెళ్తున్న అభిరామ్‌కి ఆ ట్రెజర్ ఎక్కడో లేదు. నేను జర్నీ చేస్తుంటే నేను తెలుసుకున్న లెసన్స్‌లోనే ఉంది అని తెలుసుకుంటాడు. వెరీ ట్రైడ్ అండ్ టెస్టెడ్ బట్ ఇట్ వాస్ వెరీ న్యూ అండ్ వెరీ హానెస్ట్ ఇన్ ఎ సెన్స్. స్టోరీ చెప్దాం అనుకుంటాడు. ఫిల్మ్ సో, ఆ హానెస్టీ వల్ల ఇంకో 100 టైమ్స్ ఎక్కువ ఎలివేట్ అయిందనే చెప్పాలి. మూవీ. ట్రూ. అంటే ఆనెస్టీ అయితే డెఫినైట్‌లీ ఉంది. ఎందుకంటే ఎక్కడ గూడా క్యామోఫ్లేజ్ జేయడు. అంటే లైక్ షుగర్ కోట్ జేయడు దేన్ని గూడా. ఏ విషయం గూడా షుగర్ కోటెడ్ ఉండదు. ఉన్నది ఉన్నట్లే ఉంటది. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'రావు రమేష్' వచ్చి ఇక్కడ అనేది డెమోక్రసీ అనేది పెద్ద నాటకం అని డైలాగ్ ఉంటుంది. అది చాలా చిన్న బిట్ 2 మినిట్స్ కూడా ఉండదు ఆ సీన్. కానీ 'రావు రమేష్' చెప్పినవన్నీ లైక్ ఏది షుగర్ కోట్ చేయడు. 'రావు రమేష్' క్యారెక్టర్ పక్కన పెట్టేసినా కూడా ద హోల్ పాయింట్ ఆఫ్ రిప్రజెంటింగ్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ అనేది షుగర్ కోట్ చేయకుండా చూపించాడనమాట. రైట్ ఫ్రమ్ ఫిల్తీ రిచ్. అభిరామ్ తనంత తను ఒప్పుకుంటాడు. యెస్ ఐ యామ్ ఫిల్తీ రిచ్ అంటాడు. ఎప్పుడు అన్నలని కలిసినప్పుడు. అది ఒక ఎండ్ ఆఫ్ స్పెక్ట్రమ్ అయితే మావోయిస్ట్‌లు అండ్ వాళ్ళు బతికే అడవులు ఇంకో ఎండ్ ఆఫ్ స్పెక్ట్రమ్. అట్ ద సేమ్ టైమ్ డాన్స్ ట్రూప్‌లు యేసుకుంటూ, పబ్లిక్‌లో డాన్సెస్ చేసుకుంటూ, అట్ ద సేమ్ టైమ్ ప్రాస్టిట్యూషన్ చేసే వాళ్ళది ఒక ఎండ్ ఆఫ్ స్పెక్ట్రమ్. అంటే ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీ. సో, ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీని ఈక్వల్‌గా రిప్రజెంట్ చేసి ఆయన రియల్ ఇంటెన్షన్ ఆఫ్ షోయింగ్ లైక్ జర్నీ ఆఫ్ మ్యాన్ త్రూ ఆల్ దీస్ సెక్షన్స్ అండ్ ఫైండింగ్ హిమ్సెల్ఫ్ అనేది లైక్ వెల్ జస్టిఫైడ్ అనిపిస్తది. ఎగ్జాక్ట్‌లీ. ఒక్కొక్క పాయింట్‌ని నీట్‌గా ఒక్కొక్క సెక్షన్ ఆఫ్ సొసైటీని అభిరామ్ జస్ట్ టచ్ చేసి తనకు కావాల్సిన లెసన్ నేర్చుకొని బయటికొచ్చేస్తాడు. రైట్. సో, దీన్ని వేదంలో ఇంకా నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళిపోతాడు. హి డీప్ డైవ్స్ ఇంటూ ఎవ్రీ యాస్పెక్ట్ విచ్ యూ జస్ట్ టాక్డ్ అబౌట్. ట్రూ. వేదం ఇస్ లైక్ ఈవెన్ ఐ హావ్ ద సేమ్ ఒపీనియన్. వేదం నాకు తెలిసి నా పర్సనల్ ఫేవరెట్ అండ్ ఐ రెస్పెక్ట్ వేదం ఈవెన్ మోర్. విల్ గెట్ టు దట్ యాస్ వి స్పీక్. యాక్చువల్లీ నాకు అదే ఒపీనియన్ ఉండింది నిన్నటి వరకు. నిన్న నాకెందుకో గమ్యం ఈజ్ సుపీరియర్ ఫిలిం దాని మీద అనిపించింది. ఎనీవేస్, సో ఇంకోటి ఏంటి అంటే వాళ్ళ నాన్నని కావాలని చెప్పి ఒక క్యావియా ఉంటుంది మధ్యలో. వాళ్ళ కజిన్ అడుగుతాడు కదా అభిరామ్ని, మీ నాన్న మీద దూరం పెరిగిపోతుందిరా నీకు అంటే, నాన్నలు అంతే దూరం ఉంటూనే డబ్బులు ఇస్తారు కదా, సమ్ అలా ఏదో డైలాగ్ ఉంటుంది కదా. సో స్టార్టింగ్ లో కూడా అతనికి యాక్సిడెంట్ అయిన నాన్న అంటే ఫూల్స్ రా అంటాడు. సో స్టార్టింగ్ లో కూడా ఒక షాట్ ఉంటుంది, వాళ్ళ నాన్న ఆ అమ్మాయి ఒక యాక్సిడెంట్ అనుకుని మర్చిపో అంటే, సో అతను నెక్ కి ఆ బ్యాండ్ కట్టుకుంటాడు. సో అది తీసేస్తాడు అనమాట. తీసేసిన తర్వాత వెళ్ళాలని డిసైడ్ అవుతాడు. సో బేసిక్గా వాళ్ళ నాన్న ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటికి వస్తున్నట్టు ఆ షార్ట్. దెన్ లాస్ట్ కి ఎప్పుడైతే రియలైజ్ అవుతాడో దెన్ హీ కమ్స్ అండ్ హగ్స్ హిస్ డాడ్. సో వాళ్ళ నాన్న నుంచి దూరం వెళ్ళి దగ్గర అయ్యాడు ఇండైరెక్ట్ గా యాజ్ ఎ హ్యూమన్. సో వాళ్ళ నాన్న స్టేటస్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు, కానీ దానివల్ల దగ్గర అవ్వలేకపోయాడు. దగ్గర అయింది ఎందుకు అంటే హీ అండర్స్టూడ్ హిస్ ఫాదర్ అట్ ఎ హ్యూమన్ లెవెల్ కాబట్టి. హీ వాంటెడ్ హిస్ ఫాదర్ అట్ ఎ హ్యూమన్ లెవెల్ కాబట్టి. సో దట్ ఈస్ అ వెరీ థిన్ లైన్ దట్ క్రిష్ ఆపరేటెడ్ ఆన్. అండ్ మనకు కూడా తెలిసే అప్పుడే కదా, వాళ్ళ నాన్నని ఎప్పుడైతే హగ్ చేసుకున్నాడో అప్పుడే వీ నో దట్ హీ చేంజ్. అభిరామ్ అన్నవాడు చేంజ్ అయ్యాడు. వాడు ముందు అవతారం నుంచి ఇప్పుడు ఈజ్ అ చేంజ్ మ్యాన్ త్రూ దట్ జర్నీ అని. I'll add to that. ఎందుకంటే he is his father's son. ఫిల్తీ రిచ్ ఉన్నప్పుడు అండ్
ఫ్లాష్ బ్యాక్ సీన్స్‌లో అది క్లియర్‌గా కనపడుతది. అతను డబ్బుకి ప్రయారిటీ ఇస్తాడు. అండ్ మనుషులంటే పెద్ద లెక్క చేయడు. వాళ్ళ ఫాదర్ కూడా అలానే ఉంటాడు. ఎప్పుడైతే అతన్ని హగ్ చేసుకునే సీన్ ఉందో, ఆ సీన్‌లో అబ్జర్వ్ చేస్తే అభిరామ్ వాళ్ళ ఫాదర్ పక్కన ఇంకో పొలిటీషియన్ ఎవరో ఉంటారు. అతనితో మాట్లాడుతూ ఉంటాడు ఆ సీన్ స్టార్టింగ్‌లో. లైక్ అండ్ అభిరామ్ అండ్ గాలిసిన్ అప్పుడు అక్కడ అక్కడ లోపలికి ఎంటర్ అవ్వంగానే ఇది వాళ్ళ పర్సనల్ స్పేస్ అయినా కూడా ఆ పక్కన పొలిటీషియన్‌ని పక్కకి వెళ్ళిపోమంటాడు. అతనితో కూర్చొని పాలిటిక్స్, బిజినెస్ చేస్తున్న అభిరామ్ వాళ్ళ ఫాదర్ అతన్ని నమ్మడు. హి హాస్ నో ట్రస్ట్ ఆన్ పీపుల్. కానీ అభిరామ్‌కి మాత్రం ఎక్కడో రోడ్డు మీద పరిచయమైన గాలిసిన్ పైన విపరీతమైన నమ్మకం ఉంటుంది. సో, అందుకే గాలిసిన్ నువ్వు ఎటు వెళ్ళిపోకు ఇక్కడే ఉండు అంటాడు. వాళ్ళ ఫాదర్‌తో పర్సనల్ టాక్ అయినా గూడా. సో, ఈ ఈ వ్యత్యాసం అనేది ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ చేశారని నా ఒపీనియన్. సో, ఆ నమ్మకం అనేది ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో అభిరామ్‌కి లైక్ పక్క వాళ్ళని నమ్మాలి. మనిషంటే మనిషిని నమ్మాలి బాసు అంటాడు గాలిసిను. ఈ నమ్మకం అనే థీమ్‌ని గూడా లైక్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్‌లీ అండర్ ప్లేడ్ బట్ అక్కడే ఉంది. మేబీ వి షుడ్ పిక్ ఆన్ ఇట్. ఇట్ కీప్స్ రిపీటింగ్ ఆల్ ద టైమ్. ఎందుకంటే ఆ పేరేంది హేమ క్యారెక్టర్ గూడా ఉంటుంది ఒక పాయింట్‌లో. హేమ క్యారెక్టర్ అంటారు. ఆమె అంటుంది నిన్ను వదిలేసి ఎళ్ళిపోయింది అంటే నువ్వు మళ్ళీ తిరిగొస్తావనే నమ్మకంతోనే వెళ్ళిపోయింది జానకి. నీ మీద కోపంతోనో, ఇంకేదో ఫీలింగ్‌తోనో గాదు అని చెప్తుంది అభిరామ్‌కి. సో, థాట్ పుషెస్ హిమ్ ఈవెన్ మోర్. సో, ఈ నమ్మకం అనే థీమ్ గూడా అక్కడ ఉంది అని ఐ ఫీల్. ఎగ్జాక్ట్‌లీ. సో, ఇదంతా మళ్ళీ టై డౌన్ అయ్యేది ఈ కంపాషన్ అనే ఒక అండర్ కరెంట్ ద్వారానే. ఎలా అంటే మనిషిని మనిషిలా చూడాలి. సో, నాట్ లైక్ ఎ కమోడిటీ లైక్ హిస్ ఫాదర్ సీస్ ఎ పొలిటీషియన్ ఆర్ సమ్‌వన్ లైక్ గాలిసీను సీస్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఎ న్యూ బైక్ ఆర్ అభిరామ్ యూజ్డ్ టు సీ యాస్ ఎ కమోడిటీ ఫర్ ఎంజాయ్‌మెంట్ అదర్ గర్ల్స్ ఇయన్నీ కాకుండా ఎవ్రీవన్ డెవలప్స్ దేర్ ఓన్ సెన్స్ టు సీ ఎ హ్యూమన్ జస్ట్ లైక్ ఎ హ్యూమన్. నథింగ్ మోర్, నథింగ్ ఎల్స్. ఇప్పుడు రిచ్, పూర్ ఇవన్నీ తర్వాత వస్తాయి. దే ఆర్ నాట్ హ్యూమన్. దే ఆర్ అట్రిబ్యూట్స్ గివెన్ టు హ్యూమన్స్. సో, హ్యూమన్‌ని హ్యూమన్ లాగా ప్రైమరీగా చూడడం అదొక్కటి చూస్తే చాలు. దానికి మించి గొప్ప ప్రేమ ఇంకోటుండదు. అనే ఒక వెరీ సింపుల్ లైన్ గట్టిగా ఇలా చెప్పుకుంటే గాని, దాన్ని ఒక నారేటివ్ రూపంలో స్ట్రక్చర్ చేసి, ఒక ఇవాల్వ్ చేయడం ఆ ఎమోషన్‌ని తెప్పియడము మన మాస్ ఆడియన్స్ అంటే ఓన్లీ ఒక నలుగురు, ఐదుగురు కూర్చొని ఒక ఆర్ట్ హౌస్ మూవీ లాగా గాకుండా, చూసిన ప్రతి ఒక్కడు కింద రూ. 10 టికెటోడు పైన రూ. 100 టికెటోడు ఒకేలాగా రియాక్ట్ అయిన ఆహ్, ఎమోషన్. మాస్ సైకలాజికల్ డ్రైవ్ మాత్రం ఎమోషన్. ఇట్స్ రియల్లీ మ్యాజికల్ అనే చెప్పాలి. అది నిజంగా ఎంతో అదృష్టం ఉంటే గాని రాదు. సరస్వతి కటాక్షం అని చెప్పచ్చో లేదో కూడా తెలీదు నాకు. ప్రాబబ్లీ చెప్పొచ్చేమో. ఐ ఫీల్ రియల్లీ వావ్! ఐ మీన్ టు ఇన్వోక్ దట్ ఎమోషన్ అదే టు అంటున్నా. ఇన్వోక్ దట్ ఎమోషన్. ఆహ్, బేసిక్ ఇంట్రికేట్ థ్రెడ్‌ని పట్టుకోవాలి బయటికి రావాలంటే. నేను ఇంకో పాయింట్ యాడ్ చేస్తా. సో క్రిష్ కూడా సార్ట్ ఆఫ్ హ్యూమనిస్ట్ లానే కనబడతాడు కదా. సో మనిషికి కంపాషన్ ఉండాలి అని చెప్తూ ఉంటాడు. ఎలిటిస్ట్ అండ్ హ్యూమనిస్ట్. అర్థం కాలేదు. ఎలిటిస్ట్ అండ్ హ్యూమనిస్ట్ 2 ఆయన. సొసైటీ కూడా అంటే ఐడియల్ సొసైటీ ఉండాలని కోరుకుంటాడు. హ్యూమన్‌గా ఉండాలని కోరుకుంటాడు. సో సార్ట్ ఆఫ్ ఆయన ఎక్స్ట్రీమ్ ఐడియాలజీస్‌ని పక్కకి తోస్తున్నట్టే. బట్ చూపించడం అది ఎలా చూపించాడు అంటే ఈ సినిమాలో దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. అభిరామ్ ఒక క్యాపిటలిస్ట్ లా చూపిస్తాడు. హీ డజంట్ కేర్ అబౌట్ పూర్ పీపుల్. డబ్బులు ఉంటాయాలనుకుంటాడు, స్టేటస్ ఉంటాయాలనుకుంటాడు అండ్ హీ వాంట్స్ టు మేక్ సార్ట్ ఆఫ్ మోర్ మనీ. అంటే వాళ్ళ నాన్న రుద్దిన ఇది ప్రకారం డబ్బులు ఉంటాయాలనుకుంటాడు. అండ్ దెన్ దాని డైకాటమీ ఏంటి అంటే లాస్ట్‌కి నక్సలైట్స్‌ని చూపిస్తాడు. నక్సలైట్స్ ఎందుకు చూపించాడు అంటే ఇందుకోసమే చూపించడం నా ఫీలింగ్. ఎందుకు అంటే వాళ్ళు నక్సలైట్స్ కూడా ఏంటి మేము అడవిలో ఉండి వి వాంట్ ఈక్వల్ రైట్స్ ఫర్ ఎవ్రీవన్ అని చెప్పి పోరాడుతూ ఉంటాము అని చెప్తాడు. సార్ట్ ఆఫ్ కమ్యూనిస్టే కదా, కమ్యూనిస్ట్ Right. ఆధారాలు ఉన్న వాళ్ళు. యా. సో లాస్ట్‌కి అభిరామ్ డైలాగ్ ఉంటుంది కదా. సో మీలో నన్ను చూసుకుంటున్నాను, ఒకప్పుడు నేను కూడా ఈ స్టేటస్ తొక్క ఇలాంటి ఒక బబుల్‌లో బతికేవాడిని. మీరు కూడా అదే బబుల్‌లో బతుకుతున్నారు. ఏ బబుల్ అంటే గన్ వల్ల ఇది ఉంటుంది, పవర్ ఉంటుంది.
సో నేను చెప్పింది వినాలి, సో నేను లైక్ నాలాగానే సొసైటీ బతకాలి అన్న బబుల్లో ఈ అడవిలో బతుకుతున్నారు. సో బేసిక్గా అభిరామ్ ఒక స్టేటస్ గేమ్ అనే ఒక అడవిలో బతికేవాడు, వీళ్ళు లిటరల్ అడవిలో బతుకుతున్నారు గన్లు పట్టుకొని అగేన్స్ట్ స్టేట్ వెళ్తూ. సో ఈ రెండు ఐడియాలజీస్ తప్పు అని చూపించడానికి రెండు ఐడియాలజీని ఒక దగ్గర మీట్ చేసి ఒక కాన్వర్సేషన్ చేయించాడు. సో దట్ అంటే ఏ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఉన్నా, నువ్వు ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఉన్నా ఎక్స్ట్రీమ్ రైట్ ఉన్నా, ఎట్ ది ఎండ్ ఇట్ డజంట్ వర్క్ అవుట్. యూ నీడ్ టు బీ హ్యూమన్, యూ నీడ్ టు బీ సమ్వేర్ గ్రే అని చెప్పడం అది కూడా. సో దట్ ఇస్ వై ఐ సెడ్ అప్ టు he meeting his father there is one film, and after that it is another film. There is a lot of political commentary, and this is అంటే ఇది ఒక మెయిన్ పాయింట్. కమ్యూనిస్టులని తప్పు పట్టలేడు, క్యాపిటలిజం తప్పు పట్టలేదు, అలా అని చెప్పి సోషలిజంని పైకి తెచ్చడానికి కాదు. ఈ రెండు ఐడియాలజీస్, ఈ రెండు ఎక్స్ట్రీమ్ ఐడియాలజీస్ని పట్టుకుని ఈ రెండిట్లో ఉన్న తప్పుల్ని ఒక దగ్గర ఒక కాన్వర్సేషన్లో చెప్పాడు అనమాట. దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. ఎక్సలెంట్ పాయింట్ అసలు ఇదైతే. ఇప్పుడున్న పొలిటికల్ రెలవెన్స్ ప్రకారం అయితే ఫార్ లెఫ్ట్ ఉన్న పొరపాటే, ఫార్ రైట్ ఉన్న పొరపాటే. కానీ క్రిష్ మళ్ళీ క్రిష్ ఇచ్చే లెన్స్ ఎలా ఉంటుందంటే ఎవరు విలన్స్ అని కాదు. సో విలన్ వాళ్ళు తప్పులు చేస్తారు, వాళ్ళు తప్పులు చేసినందుకు కరెక్ట్ అని కాదు, కానీ వాళ్ళు ఎందుకు తప్పులు చేస్తున్నారో మనం అర్థం చేసుకోగలుగుతాం. ఫైన్, ఒక భుజం ఇచ్చి చెయ్యేసి నువ్వు ఎందుకు చేస్తున్నావు అర్థమైంది, కానీ ఇది చెయ్యకు అని మాట్లాడాలనిపిస్తుంది. కానీ అవుట్ రైట్ ఈవిల్ పీపుల్ మాత్రం ఉండరు, అట్లీస్ట్ ఇన్ గమ్యం అండ్ వేదం. సో ఈ ఇప్పుడు చిన్నప్పటి నుంచి అణగారిపోయిన ఒకడు, అంటే కులం పేరుతో డబ్బు పేరుతో అణగారిన ప్రతి ఒక్కడికి కామ్యూనిజం, అడవుల్లో వెళ్ళి గన్ను పట్టుకోవడం అనేది లాజికల్ సెన్స్. ఇట్ మేక్స్ లాజికల్ సెన్స్ ఫర్ హిస్ క్యారెక్టర్ ఆర్క్. అలానే బాగా కష్టపడి ఫుల్ డబ్బులు సంపాదించిన వాడికి ఆ కష్టం ఇంకా ఈ కింద వాళ్ళని మర్చిపోవడం, ఇట్ మేక్ సెన్స్ టు హిస్ క్యారెక్టర్ ఆర్క్. సో క్యాపిటలిజం అనేది ఒక హ్యుమానిటేరియన్ స్పెక్ట్రమ్ లో అదొక ఎండ్ లో ఉంటుంది, ఈ కామ్యూనిజం ఫిజికల్ వైలెన్స్ అనేది ఇంకో ఎండ్ లో ఉంటుంది. నిజంగా నువ్వు మనిషివి అవ్వాలి, సొసైటీలో బతకాలి, సొసైటీ బాగుపడాలి అంటే మాత్రం రెండింటి మధ్యలో జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు. శాండీ చెప్పిన పాయింట్ అయితే ఎక్సలెంట్. ఐ మీన్ ఐ డి నాట్ పిక్ ఆన్ దాట్ యాక్చువల్లీ. నువ్వు చెప్పినంత వరకు వెలగలే, కానీ హీ గెట్స్ పీపుల్ ఫ్రమ్ బోత్ ఆఫ్ ది స్పెక్ట్రమ్స్ అండ్ మేక్స్ దెమ్ సిట్ అండ్ టాక్. మాట్లాడింది ఒక్క నిమిషమే అయినా, ఒక 2 నిమిషాల టైం అయినా సినిమాలో ద పాయింట్ ఈస్ వెల్ మేడ్ యాక్చువల్లీ. సో శాండీ అన్నట్టు అండ్ కార్తికేయ అన్నట్టు ఆ గ్రే ఏరియా అనేది చూసుకొని యూ హ్యావ్ టు కమ్ దేర్ అండ్ ప్రాబ్లీ లివ్ ఇన్ దాట్ అని అనుకుంటా. మరి కనెక్టింగ్ దిస్ టు కంప్లీట్లీ అన్రిలేటెడ్ ఫిల్మ్ జల్సాలో చెల్లరేసిల్ పార్ట్ లో శాస్త్రి గారు కూడా అదే అంటారు. సో అంటే హీ టేక్స్ ఆన్ కమ్యూనిజం. ఆ పాట గురించి ఇప్పుడు మాట్లాడాలని లేదు కానీ, బట్ కాంటెక్స్ట్ అయితే అదే. సో ఆయన అందులో అలా చెప్పాడు. సినిమా ప్రకారం చూసుకుంటే క్రిష్ ఇందులో ఇలా చెప్పారనమాట. సో ఎగ్జాక్ట్లీ డైలాగ్లు అభిరామ్ చెప్పే డైలాగ్లో మీకు మా నాన్నకి నాకు పెద్ద తేడా లేదనిపిస్తుంది అన్నప్పుడు కూడా ఇంకేంటంటే ఐడియాలజీ ఫార్ వెళ్ళిపోతుంది అనుకో, సెంటర్ గా లేకుండా ఏదో ఒక స్పెక్ట్రమ్ లో ఫార్ వెళ్ళిపోతుంటే సమ్వేర్ గ్రేటర్ గుడ్నెస్ ఈజ్ సూపర్ సీడెడ్ బై ఈగో. ఒక క్యాపిటలిస్ట్ అయినా కమ్యూనిస్ట్ అయినా కానీ. సో మళ్ళీ సేమ్ మన ఇలా ఈ ఈగో అండ్ హ్యుమానిటీ మళ్ళీ దీంతో తీసుకొచ్చి అభిరామ్ అనే ఒక కంపాషన్ క్యారెక్టర్ తో కలుపుతాడు. అదే జస్టిఫైయింగ్ ఆల్ దీస్ శాస్త్రి గారు రాశారు కదా పాటలో, చుట్టూ అద్దాలలో విడివిడి రూపాలు నువ్వు కాదంటున్నది అంటారు కదా. సో అద్దాలలో నిన్ను నువ్వే చూసుకొని నేను అది కాదు అంటే. సో ఇంకో పాయింట్ ఏంటి అంటే, సో సినిమా చూసుకుంటూ ఉంటే సినిమాలో మల్టిపుల్ చాలా చోట్ల హనుమంతుడు కనబడుతూ ఉంటాడు అనమాట. విగ్రహాలు ఉంటాయి లేదా బొమ్మలు ఉంటాయి. కరెక్ట్. సో బేసిక్ గా ఏదైతే జానకి కాకుండా ఇటు సైడ్, సో గాలిసీను క్యారెక్టర్ అంత ఇంపార్టెంట్ అని చెప్పి, అంటే గాలిసీను ఇంకా హనుమంతుడి కింద చెప్పాడు, క్లియర్ గా చెప్పాడు, కనబడిన వాడికి కనబడుతుంది. కానీ అంటే లైక్ హౌ ఇంపార్టెంట్ ఆ క్యారెక్టర్ గాలిసీను ఇస్ అన్నది. సో ఇఫ్ నాట్ గాలిసీను దెర్ ఇస్ నో అభిరామ్ రైట్ నౌ. అంత ఇంపార్టెంట్ గాలిసీను ఆ మూవీలో. అండ్ అల్లరి నరేష్ చంపేశాడు అసలు. అంటే అల్లరి నరేష్ టూ జాబ్స్ ఉండే, ఒకటి గాలిసీను క్యారెక్టర్ ని పోర్ట్రే చేయడం,
అండ్ స్టోరీని పుల్ చేయడం ప్లస్ జనాలకు ఎంటర్టైన్మెంట్ చేయడం. ఈ 2 జాబ్స్ పుల్ చేశాడు కాబట్టి గమ్యం ఇవాళ ఇక్కడ ఉంది, లేకపోతే ఉండేది కాదు. ఏదో జనాలకు అనిపించకూడదు కదా ఏదో బోధిస్తున్నాడు వీడు మనకి, ఏదో పైనుండి వీడు ఏదో అలా చెప్తున్నాడు అంటే జనాలు ఎవరు సినిమా చూడరు. దట్ ఈస్ నాట్ హౌ గుడ్ మూవీస్ ఆర్ మేడ్. సో గాలి సీను క్యారెక్టర్ అంత బాగా రాశారు అందరు నరేష్ గారు. సో వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ అండ్ అండర్ యూటిలైజ్డ్ యాక్టర్ ఇన్ టాలీవుడ్. అదైతే పక్క ఎక్సలెంట్ పాయింట్ బ్రో, థ్యాంక్స్. అసలు అల్లరి నరేష్ ఇలాంటి రోల్స్ తీసుకుంటూ పోతే బాబా గాలి సీను క్యారెక్టర్ 100 సినిమాలకు ఒకటి పడుతుందేమో ప్రతి ఒక్క గొప్ప యాక్టర్కి. ప్రకాష్ రాజ్ లాంటి గొప్ప యాక్టర్లకు కూడా గాలి సీను లాంటి అంతే ఒక పైవోటల్ క్యారెక్టర్. ఇప్పుడు సేమ్ రామాయణంలో మనం తీసుకుంటాం, రాముడిని ఫాలో అవుతూ ఉన్నా కానీ రాముడు స్టెడ్ ఫాస్ట్ గా ఉంటాడు, రాముడికి డెడ్ ఎండ్స్ వస్తూ ఉంటాయి. సో రాముడికి ఎప్పుడు ఎక్కడ డెడ్ ఎండ్ వచ్చినా కానీ ఆ డెడ్ ఎండ్ ని దాటించేది ఆంజనేయ స్వామి. సో ఈ అండర్ టోన్స్ తో తీసుకొని గాలి సీన్ లాంటి క్యారెక్టర్ మనకి అట్ ద సేమ్ టైం కామిక్ రిలీఫ్. అంటే ఏదైనా ఒక పెద్ద లెసన్ వస్తే వెళ్ళి బామతో కామెడీ చేస్తాడు, వెళ్ళి ఆ ట్రూప్ వాళ్ళతో కామెడీ చేస్తాడు, విచ్ డజంట్ హ్యాంపర్ ద స్టోరీ, విచ్ డజంట్ కమ్ అవుట్ ఆఫ్ క్యారెక్టర్. ఇప్పుడు రీసెంట్ గా చూస్తున్న అన్రిలేటెడ్ కామెడీ అలా కాకుండా నీట్ గా బ్లెండ్ ఇన్ అయిపోయే హ్యూమర్, హార్ట్ఫుల్ హ్యూమర్, ఇంకా అది కాకుండా రిడెంప్షన్ ఆర్క్. ఇవన్నీ అంటే రామాయణంలో ఆంజనేయ స్వామికి ఆర్క్ ఏముండదు, నిస్వార్థతకి మారు పేరులా ఉంటాడు. అందరికీ హెల్ప్ చేయడం తప్ప నాకు ఇది కావాలి నేను ఇది చేస్తాను ఎప్పుడు అనుకోడు ఆంజనేయ స్వామి. గాలి సీను హ్యాస్ ఎ రిడెంప్షన్ ఆర్క్. వాడు నాకు ఇది కావాలి నేను ఇది చేస్తా నా కోసం చేస్తా నుంచి ఆంజనేయ స్వామిలా అవుతాడు. సో గమ్యం అభిరామ్ రాముడు అవ్వడానికి, గాలి సీను ఆంజనేయ స్వామి అవ్వడానికి. సో నార్మల్ హ్యూమన్స్ దే ట్రాన్సెండెడ్ దెమ్సెల్వ్స్ టు దీస్ ఫిగర్స్ అన్నట్టు అనిపిస్తుంది ఈక్వల్లీ. ఎక్సలెంట్ పాయింట్. ఈ విషయాలని ఐ మీన్ ఫోర్ షాడో కాదు కానీ ఎల్బి శ్రీరామ్ గారి డైలాగ్స్ లో ఉంటుంది. అతనిలో కూడా ఒక మనిషి ఉన్నాడు అతనికి తెలియదు ఎందుకంటే చెప్పేవారు లేక అంటాడు అభిరామ్ తోటి. సో అభిరామ్ వల్ల గాలి సీను తనలో ఉన్న మనిషిని తెలుసుకోగలుగుతాడు, చూడగలుగుతాడు. అట్ ద సేమ్ టైం అభిరామ్ పైన గాలి సీను ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల గాలి సీను బతికేలాగా తను కూడా బతకాలి అండ్ గాలి సీను నచ్చడం వల్ల తాను కూడా మారుతాడు. సో గాలి సీను అండ్ అభిరామ్ ఆర్ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్. At the same time they are evolving to be a greater people, but unfortunately circumstances వల్ల గాలి సీను చనిపోతాడు. ఆ రాసుకున్న సీన్ అండ్ అక్కడ అల్లరి నరేష్ పర్ఫార్మెన్స్ అయితే హ్యాట్స్ ఆఫ్, రియలీ హ్యాట్స్ ఆఫ్. ఐ మీన్ 1 year తర్వాతనో మేబీ 1.5 year తర్వాత రివాచ్ చేస్తాను అనుకుంటా రీసెంట్ గా. ఐ వాజ్ రియలీ ట్రయింగ్ అవుట్ ఆయన పర్ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు. బట్ వాట్ ఎ పర్ఫార్మర్ హ్యాట్స్ ఆఫ్. నాకైతే లాస్ట్ వచ్చేసరికి నేను మూవీ ఎప్పుడైనా జెమినీ టీవీలో వేసినప్పుడు నాకు చూడబుద్ధి అయ్యేది కాదు ఇంకా మూవీ. చాలా ఇంతవరకు చూసాం, నవ్వుకున్నాం, పక్కొచ్చేద్దాం అనిపిస్తుండే. అంత గొప్ప యాక్టింగ్. లైక్ 100 సినిమాలో ఒకసారి ఇందాక చెప్పినట్టు గాలి సీను నిజంగా వాయుపుత్రుడు అయ్యాడు అన్న దానికి పరాకాష్ట ఒక సినిమాటిక్ గా చూపించాలి అంటే సెల్ఫ్ సాక్రిఫైస్ యొక్క హైయెస్ట్ లెవెల్ చూపించాలి. సో దానికి డెత్ కి మించి సెల్ఫ్ సాక్రిఫైస్ ఒక మనిషి ఏమి ఇవ్వగలుగుతాడు, నన్ను నేను ఇవ్వగలుగుతాను, అంతకు మించి ఏమి ఇవ్వగలుగుతా. సో ఎక్సలెంట్ క్లోజర్ ఆఫ్ అ క్యారెక్టర్ ఆర్క్. ఒక్క పొంతం లేదు ఏంటంటే నార్మల్ గా హనుమంతుడు చచ్చిపోయాడు, హనుమంతుడిని చిరంజీవి అంటారు కానీ ఇక్కడ అల్లరి నరేష్ చిరంజీవి ఇంకా మళ్ళీ బతుకుతాడు 100 జనరేషన్లు వీళ్ళని చూస్తాడంటే బాగోదుగా. కరెక్ట్, యువర్ పాయింట్ మేడ్ సెన్స్ యాక్చువల్లీ. కానీ ఏమంటున్నా అంటే జస్ట్ కంపారిజన్ లో చెప్తాను. నేను రీసెంట్ గా తెలుసుకుంది ఏంటి అంటే ఒక స్టోరీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ని చంపేసి ప్రొటాగనిస్ట్ ని ఎమోషనల్లీ పుష్ చేయాలంటే ఈ రైటింగ్ మెథడ్ ని బ్రిడ్జింగ్ అంటారంట. సో సినిమాలో గమ్యంలో కూడా అల్లరి నరేష్ చనిపోయేది బ్రిడ్జ్ పైన. సో ఇట్ ఈస్ ట్రూ. సో ఇఫ్ యూ కెన్ గో అండ్ గూగుల్ అండ్ చెక్ ఇట్ అవుట్. సో బ్రిడ్జింగ్ ని లిటరలీ ఓ బ్రిడ్జ్ పైన సీన్ ని స్టేజ్ చేసి గాలి సీను ద్వారా వచ్చిన డెస్టినేషన్ గమ్యం కి అభిరామ్ వెళ్తాడు. వెళ్ళిన తర్వాతనే
జానకిని కలుసుకోగలుగుతాడు. ఆ మెటఫోరికల్ సబ్‌టెక్స్ట్ అనేది నెక్స్ట్ ఇప్పుడే వెలిగింది నాకు. నెక్స్ట్ లెవెల్ అమ్మో! దిస్ ఈస్ డన్ ఇన్ ఎ హ్యూమన్ వే. ఫ్లాష్ బ్యాక్‌లో హీరోయిన్‌ని చంపేసి అలా గాకుండా బ్రిడ్జింగ్ ఈస్ డన్ ఇన్ ఎన్ ఎక్సలెంట్ వే. బ్రిడ్జింగ్ గూగుల్ చేయలేని వాళ్ళు ఫ్రీగా ఈ ట్రైలర్ రియాక్షన్ బై రయన్ రెనాల్డ్స్ చూడండి. అవును. యాహ్! ఎవ్రీథింగ్ విల్ బి లింక్డ్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో ఇంకేమైనా చెప్పు. థాట్స్ ఉన్నాయా? జస్ట్ ట్రివియా ఉంది యాక్చువల్లీ. ఆహ్, ఎంతవరకు పాట రాయడానికి శాస్త్రి గారికి 6 నెలలు పట్టిందంట. 6 నెలలు కూర్చుంటే ఆయన అంత గొప్ప పాటొచ్చింది. అండ్ ఇంకో ట్రివియా ఏంటంటే ట్రివియా కాదు ఐ మీన్ ఇంకో పాయింట్ ఏంటంటే అదే సినిమాలో పాటలు ఏ సమయంలో అయితే వస్తాయో ఆ సమయంలో అక్కడి వరకు జరిగిన స్టోరీని డిస్క్రైబ్ చేస్తూ ఉంటాయి. అది యూజువల్లీ ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో జరిగేదే. అంటే ఇప్పుడు సినిమాల్లో సాహిత్యం ఆ రేంజ్‌లో ఉందని నేనైతే నమ్మను. బట్ కొన్ని స్పెసిఫిక్ డైరెక్టర్స్ నుంచి వచ్చే సినిమాల్లో అయితే అలా ఉంటుంది. సో, 'సమయమా చెలించకే' అనే పాటలో 'అభిరామ్' క్యారెక్టర్‌ని మళ్ళీ డిస్క్రైబ్ చేస్తారనమాట శాస్త్రి గారు. బట్ త్రూ ద లెన్స్ ఆఫ్ జానకి. సో, అభిరామ్ ఎంత ఫిల్తీ రిచ్ అయినా గూడా ఒక నైవ్ స్పాయిల్డ్ బ్రాట్ యాటిట్యూడ్ ఉంటుంది అతనిలో. జానకి అభిరామ్ చేయి పట్టుకొని ఆహ్, షీ గైడ్స్ హిమ్ టు బి ఎ నార్మల్ ఐ మీన్ ఎ బెటర్ హ్యూమన్ బీయింగ్. ఇది హోల్ థీమ్ ఆఫ్ ద సినిమా. సో, ఈ థీమ్‌ని ఆ పాటలో శాస్త్రి గారు బ్యూటిఫుల్‌గా డిస్క్రైబ్ చేశారు. ఇన్ ఎ రొమాంటిక్ సెట్టింగ్. సో, మీరు వెళ్లి జస్ట్ గో బ్యాక్ అండ్ లిసన్ టు ద సాంగ్ అగైన్. ఆ లిరిక్స్‌లో ఈ మీనింగ్ కనపడుతుంది. వన్ ఫైనల్ థాట్ అయితే ఆ లైన్, ఆ డైలాగ్ జానకి అభిరామ్ చెప్పుకునే డైలాగ్. ప్రేమను ప్రేమించే ప్రేమ, ప్రేమకై ప్రేమించబడుతున్న ప్రేమను ప్రేమిస్తుంది. ఇట్స్ ఎనఫ్ టు డిస్క్రైబ్ హోల్. హోల్ ఫిల్మ్ యాహ్! ఇంతటితో పార్ట్ 1 ముగుస్తుంది. నమస్కారం.